Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of ASP.NET Core in Telugu. This is video number 11. ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పైప్లైన్స్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మన విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినట్లయితే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్, మన అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ప్రోగ్రామ్ క్లాస్ నుంచి కీ పాయింట్ అయినటువంటి మెయిన్ మెథడ్ నుంచి రన్ అవుతుంది. సో ఈ మెయిన్ మెథడ్ ఏం చేస్తుంది? క్రియేట్ హోస్ట్ బిల్డర్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఈ క్రియేట్ హోస్ట్ బిల్డర్ అనే మెథడ్ ఐ హోస్ట్ బిల్డర్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనకి మన ASP.NET కోర్ అప్లికేషన్ని హోస్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో స్టార్టప్ క్లాస్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మన స్టార్టప్ క్లాస్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి కాన్ఫిగర్ ఒక మెథడ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఈ మెథడ్ ఏం చేస్తుందంటే వస్తున్నటువంటి HTTP రిక్వెస్ట్ పైప్లైన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏం చేస్తున్నాము, వీఆర్ ప్రొవైడింగ్ డిఫరెంట్ మిడిల్ వేర్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 3 మిడిల్ వేర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం ఎన్విరాన్మెంట్ మోడ్ అనేది డెవలప్మెంట్ అని చెక్ చేస్తున్నాం, దానికోసం వచ్చేసి ఒక మిడిల్ వేర్ యూస్ చేస్తున్నాము. తర్వాత రౌటింగ్ కోసం అని చెప్పేసి ఒక మిడిల్ వేర్ బై డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. ఇది వర్షన్ 3.1లో, ఇంతకుముందు వర్షన్లో లేదండి ఇది. సో తర్వాత థర్డ్ మిడిల్ వేర్ ఏంటి, ఎండ్ పాయింట్స్ అని చెప్పేసి ఒక మిడిల్ వేర్ అని చెప్పి రన్ అవుతాం. అది బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. సో ఇది మనం రన్ చేసినట్లయితే మన అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ లాస్ట్లో మనము ఈ కాంటెక్స్ట్లో మనకి రెస్పాన్స్లో వస్తున్నటువంటి దాన్ని మనము కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్కి రైట్ చేసి మనకి డిస్ప్లే ఏమవుతుంది, మనకి వెల్కమ్ టు RSK హెల్ప్లైన్ అని చెప్పి ఇచ్చాం కదా. సో అదే మనకి అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, దీన్ని మనము కొద్దిగా ఈ మిడిల్ వేర్స్ని మనము కస్టమ్ మిడిల్ వేర్ కొంచెం మనము కాన్ఫిగర్ చేద్దాం. అంటే బై డిఫాల్ట్గా వచ్చినవి కాకుండా కస్టమ్ మిడిల్ వేర్ బై యూజింగ్ రన్ మెథడ్ యూజ్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఖచ్చితంగా ఈ యాప్ ఇంటర్ఫేస్ ద్వారా మన యాప్ ద్వారా మనం వాడుకోవాలి. ఎందుకంటే ఈ ఐ అప్లికేషన్ బిల్డర్ ద్వారానే మనకి అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి. సో యాప్ డాట్ సో రన్ అనే మెథడ్ రాస్తాను. సో రన్ అనే మెథడ్కి నేను అసింక్రనస్గా కాల్ చేస్తున్నాను. అసింక్ బై పాసింగ్ అనానమస్ ఫంక్షన్ రాస్తున్నాను అండి, బై పాసింగ్ కాంటెక్స్ట్ యాజ్ ద పారామీటర్. ఓకే, సో ఇక్కడ నేను సెమీకోలన్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఏంటి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను await డాట్ కాంటెక్స్ట్ డాట్ కాదు, అవేట్కి డాట్ ఉండదు, await స్పేస్ కాంటెక్స్ట్ డాట్ రెస్పాన్స్ డాట్ రైట్ అసింక్రనస్ స్ట్రింగ్ రాస్తాను. సో ఫస్ట్ మిడిల్ వేర్ అని రాస్తాను. యాక్చువల్గా పైన మిడిల్ వేర్స్ మనకు ఉన్నాయి, కాకపోతే మనం రాస్తున్నటువంటి ఫస్ట్ మిడిల్ వేర్ అని రాస్తాను, MIDDLE మిడిల్ వేర్. సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఇంతకుముందు మనకి ఈ మిడిల్ వేర్ వర్కౌట్ జరిగింది, తర్వాత ఈ మిడిల్ వేర్ వర్కౌట్ జరిగింది, ఎగ్జిక్యూషన్ జరిగింది, తర్వాత మనకి ఈ మిడిల్ వేర్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్లో వెల్కమ్ టు RSK హెల్ప్లైన్ అని చెప్పేసి మనకు వస్తుంది. కాకపోతే నేను మధ్యలో ఒక మిడిల్ వేర్ మనం రాసాం రన్ మెథడ్ యూస్ చేసి. సో ఫస్ట్ మిడిల్ వేర్ అని చెప్పి రాసాం. సో మనకి ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఈ మిడిల్ వేర్ ఎగ్జిక్యూషన్ జరగాలి, తర్వాత ఈ మిడిల్ వేర్ ఎగ్జిక్యూషన్ జరగాలి, తర్వాత ఈ మిడిల్ ఎగ్జిక్యూషన్ జరగాలి, తర్వాత మనకి ఈ మిడిల్ వేర్ ఎగ్జిక్యూషన్ జరగాలి. అంటే మనకి ఆన్సర్ ఏం రావాలి, ఫస్ట్ మిడిల్ వేర్ తర్వాత మనకి వెల్కమ్ టు RSK హెల్ప్లైన్ రావాలి. సేవ్ చేసి రన్ చేసినట్లయితే డిఫరెన్స్ గమనించండి, ఓన్లీ వీ విల్ గెట్ ఫస్ట్ మిడిల్ వేర్ మాత్రమే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మిడిల్ వేర్ మాత్రమే వస్తుంది, బట్ వీఆర్ నాట్ గెటింగ్ వెల్కమ్ టు RSK హెల్ప్లైన్. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి మళ్ళీ దీన్ని నేను మళ్ళీ కాపీ చేసుకుని ఇంకొక మిడిల్ వేర్ రాస్తాను. చూడండి, సో రన్ మెథడ్ యూస్ చేసుకుని దీంట్లో నేను సెకండ్ మిడిల్ వేర్ అని ఇస్తాను. సేవ్ చేసినట్లయితే రన్ చేసినట్లయితే మనకి స్టిల్ వీ విల్ స్టాప్ విత్ ఫస్ట్ మిడిల్ వేర్తోనే మనకి స్టాప్ అయిపోతుంది. వీఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ సెకండ్ మిడిల్ వేర్. అంటే దీన్ని ఏమంటామంటే ఇక్కడ జరుగుతుంది అంటే మనకి టర్మినల్ అవుతుంది. మనకి ఈ రన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇది రెస్పాన్స్ రాసేసిందో, ఇది ఎగ్జిక్యూట్ చేసిందో అక్కడికి ఈ మిడిల్ వేర్స్ని స్టాప్ చేసేస్తుంది. మిగతా తర్వాత మిడిల్ వేర్స్ని ఎగ్జిక్యూట్ చేయదు, అంటే కంట్రోల్ అసలు పోనివ్వదు అక్కడికి. టర్మినల్ మిడిల్ వేర్ అంటే ఏంటి, ఇట్ డస్ నాట్ కాల్ ద నెక్స్ట్ మిడిల్ వేర్ ఇన్ ద పైప్లైన్లో ఉన్నటువంటి నెక్స్ట్ మిడిల్ వేర్స్ కాల్ చేయదు. ఈ రన్ మెథడ్ అనేది అక్కడికి స్టాప్ చేసేస్తుంది. సో అట్లా కాకుండా నాకేం కావాలి, సెకండ్ మిడిల్ వేర్, ఈ రన్ మెథడ్ తర్వాత వస్తున్నటువంటి నెక్స్ట్ మిడిల్ వేర్ కూడా మనకి రావాలనుకోండి. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, యూజ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. యూజ్ అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ కాంటెక్స్ట్తో పాటు మనము నెక్స్ట్ అనే పారామీటర్ పాస్ చేయాలి. సో నెక్స్ట్ పారామీటర్ పాస్ చేసిన తర్వాత ద లాస్ట్ ఏం చేయాలి, await await నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేసినట్లయితే
ఇట్ విల్ కాల్స్ ద నెక్స్ట్ మెథడ్. ఇప్పుడు చూడండి మనం రన్ చేసినట్లయితే ఫస్ట్ మిడిల్ వేర్ అని వస్తుంది, నెక్స్ట్ మిడిల్ వేర్ని కాల్ చేసి సెకండ్ మిడిల్ వేర్ కూడా వస్తుంది. ఈ రన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టాప్ అయిపోతుంది. వెల్కమ్ టు ఆర్ఎస్కి వెళ్ళిపోయి మనకి రాదు. చూడండి సేవ్ చేసి రన్ చేసినట్లయితే వీ విల్ గెట్ ఓన్లీ ఫస్ట్ మిడిల్ వేర్ అండ్ సెకండ్ మిడిల్ వేర్. రీలోడ్ చేసినట్లయితే వీ విల్ గెట్ ఓన్లీ ఫస్ట్ మిడిల్ వేర్ అండ్ సెకండ్ మిడిల్ వేర్. చూడండి. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనము యూజ్ అనే మెథడ్ యూజ్ చేసి మనము నెక్స్ట్ ఫర్దర్ ఉన్నటువంటి మిడిల్ వేర్స్ పైప్ లైన్లో ఉన్నటువంటి నెక్స్ట్ మిడిల్ వేర్స్ని మనము కాల్ చేయొచ్చు. అట్లా కాకుండా రన్ యూజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే అక్కడికి బ్రేకప్ అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూజ్ ఎండ్ పాయింట్స్ అనే మిడిల్ వేర్ మాత్రము లాస్ట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు లాస్ట్లో ఉండాలో వీ విల్ డిస్కస్ లేటర్, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. అంటే ఈ క్లాస్లో ఏం చెప్తున్నాను, మనం మిడిల్ వేర్స్ అనేవి మనకి టాప్ టు బాటమ్ అంటే ఒక ఆర్డర్లో జరుగుతూ ఉంటాయి. ఈ ఆర్డర్లో జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం రన్ అనే మిడిల్ వేర్ రాసినప్పుడు ఆ రన్ అనే మిడిల్ వేర్ ఏం చేస్తుంది, మనకి టర్మినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆ టర్మినల్ మిడిల్ వేర్ అంటాం, దాన్ని టర్మినేట్ చేస్తుంది. అక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది అంటే మన రిక్వెస్ట్ని నెక్స్ట్ మిడిల్ వేర్కి పాస్ చేయదు. అట్లా పాస్ చేయాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు యూజ్ మిడిల్ వేర్ యూజ్ చేసుకొని మనము ఈ నెక్స్ట్ అనే దాన్ని కూడా మనం పారామీటర్గా పాస్ చేసినట్లయితే బై కాలింగ్ నెక్స్ట్ మెథడ్ వీ విల్ కాల్ ద నెక్స్ట్ మిడిల్ వేర్ ఇన్ ద పైప్ లైన్. ఓకే గైస్, సింపుల్ అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సెకండ్ మిడిల్ వేర్ దగ్గర ఆగిపోయింది, ఎందుకు రన్ కాబట్టి. సపోజ్ నాకు ఈ వెల్కమ్ టు ఆర్ఎస్ హెల్ప్లైన్ కూడా రావాలనుకోండి, ఏం చేద్దాం మనం ఇక్కడ యూజ్ అని రాద్దాం. సో యూజ్ మెథడ్ యూజ్ చేద్దాము. సో ఇక్కడ ఫంక్షన్లో నేను ఇంకొక పారామీటర్ కూడా పాస్ చేస్తాను, నెక్స్ట్ అనే పారామీటర్ పాస్ చేస్తున్నాను. సో లాస్ట్లో ఏం చేస్తాను, వీ హ్యావ్ టు రైట్ అవైట్ అవైట్ నెక్స్ట్ మెథడ్ కాల్ చేసినట్లయితే సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ మిడిల్ వేర్ వస్తుంది, సెకండ్ మిడిల్ వేర్ వస్తుంది, దాని తర్వాత లాస్ట్లో మనకి ఈ ఎండ్ పాయింట్స్ కూడా వర్క్ అయ్యి మనకి వెల్కమ్ టు ఆర్ఎస్కి హెల్ప్లైన్ వస్తుంది. సో ఒకసారి రన్ చేద్దాం. చూడండి, రైట్ కమాన్, చూడండి. సో ఇట్ ఈస్ ఫస్ట్ మిడిల్ వేర్, సెకండ్ మిడిల్ వేర్, వెల్కమ్ టు ఆర్ఎస్కి హెల్ప్లైన్. ఓకే, సో ఈ విధంగా మనము రన్ మెథడ్ యూజ్ చేసినట్లయితే టర్మినేట్ కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా మిడిల్ వేర్స్కి కంట్రోల్ అనేది మనకి రిక్వెస్ట్ అనేది మూవ్ అవ్వాలి నెక్స్ట్ మిడిల్ వేర్కి అంటే మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి, యూజ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు పాస్ నెక్స్ట్ యాజ్ ద పారామీటర్ ఫర్ దట్ అనానమస్ ఫంక్షన్. ఓకే, సో ఇది సింపుల్ అండి, వెరీ సింపుల్. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేసుకుందాము అంటే సో ఇట్ ఈస్ ద స్టాటిక్ ఫైల్స్. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఎటువంటి స్టాటిక్ ఫైల్స్ మనం యాక్సెస్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అవుట్పుట్లో ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను మొత్తం అంతా తీసేస్తున్నాను. సో ఈ యూజ్ మెథడ్ తీసేస్తాను. సో అలాగే దీన్ని రన్గానే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ తీసేస్తున్నాను. సో అది తీసేసినాం కాబట్టి ఇది కూడా వద్దు. సో సేవ్ చేస్తున్నాను. సో రన్ చేసినట్లయితే ఏమొస్తుంది, ఫస్ట్ మిడిల్ వేర్ మాత్రమే రావాలి మనకి ఆన్సర్ ఇప్పుడు. ఓకే, సో రన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ మిడిల్ వేర్ మాత్రమే వస్తుంది ఆన్సర్ మనకి అవుట్పుట్లో. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ విల్ రిటర్న్స్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్. ఇది HTML పేజ్ కాదండి. మీరు ఈవెన్ మీరు రైట్ క్లిక్ చేసి వ్యూస్ పేజ్ సోర్స్ క్లిక్ చేసినట్లయితే కూడా ఓన్లీ మనకి టెక్స్ట్ మాత్రమే వస్తుంది. ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ HTML పేజ్. అంటే మన అప్లికేషన్ ఎటువంటి స్టాటిక్ ఫైల్స్ని ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతుంది. స్టాటిక్ ఫైల్స్ అంటే ఏంటి, HTML ఫైల్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, CSS ఫైల్స్ కావచ్చు, జావాస్క్రిప్ట్ ఫైల్స్ కావచ్చు. అవన్నీ మన అప్లికేషన్ హ్యాండిల్ చేయలేదు. ఓన్లీ ఇట్ విల్ ప్రొడ్యూసింగ్ జస్ట్ టెక్స్ట్ అవుట్పుట్. ఒక టెక్స్ట్ మాత్రమే రాస్తుంది మనకు అవుట్పుట్లో వస్తుంది. కాకపోతే HTML పేజ్ ఎటువంటి స్టాటిక్ ఫైల్స్ని హ్యాండిల్ చేయట్లేదు. సో అట్లా మన ASP.NET కోర్ అప్లికేషన్ స్టాటిక్ ఫైల్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పేసి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.